నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ లోక్సభ ఎన్నికలకు అంత సిద్ధమవుతుంది అన్నిటికంటే ఎక్కువగా అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటును రిపీట్ చేయకూడదు అని బీజేపీ చాలా ప్రీ ప్లాన్డ్ గా లోక్సభ ఎన్నికల్లో ముందుకెళ్తోంది ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదం అయోధ్య రామలల్ల విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ కూడా బీజేపీకి బూస్టప్ ఇచ్చాయి ఖచ్చితంగా గెలుపు గుర్రాలను ఎక్కడం ఈజీ అని నల్లేరు మీద నడక లాంటిది అని భావించి ప్రచార జోరును పెంచారు ఇప్పటికే యాత్రల పేరుతోటి ప్రజల్లో మమేకం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏ సెగ్మెంట్ నుంచి ఎవరు పోటీ ఉండబోతున్నారు అనే ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది ఈ చర్చలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా మాట్లాడుకునే సెగ్మెంట్ హైదరాబాద్ నుంచి బీజేపీ బరిలో ఎవరు ఉండబోతున్నారు ఇది ఆసక్తిగా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న అంశం ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీని హైదరాబాద్ గద్దె దించాలి అన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన రాజకీయ సమీకరణాలను గమనిస్తే హైదరాబాద్లో ఓవైసీకి ప్రత్యర్థిగా బీజేపీ తరఫు నుంచి బరిలో దిగబోయేది రాజా సింగ్ గా తెలుస్తోంది రాజా సింగ్ పరిచయం అక్కర్లేని పేరు తెలంగాణ ప్రజల్లో తెలంగాణలోనే కాదు చాలా రాష్ట్రాల్లో మాస్ ఫాలోయింగ్ ముఖ్యంగా హిందుత్వ నాయకుడు అనే ముద్ర ఉన్న నాయకుడు తెలంగాణలోని బీజేపీని నిలబెట్టడంలో మొదటి ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలో రాజా సింగ్ బీజేపీ పార్టీకి దూరం అవుతున్నాడా అంటూ కొన్ని ఛానల్స్ పనిగట్టుకొని వార్తలను లిఖించారు కారణం ఏంటి అంటే ఫ్లోర్ లీడర్ల విషయంలో రాజా సింగ్కి ఎందుకు పదవి ఇవ్వలేదు అంటే అసలు అసెంబ్లీలో రాజా సింగ్ని ఉంచాలి అనే ఉద్దేశం లేదు ఆయనను లోక్సభకు తీసుకువెళ్ళాలి ఆ తర్వాత ఆయనకు అత్యంత కీలకమైన పదవులు అప్పచెప్పాలి అనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఇంతకు ముందు కూడా గతంలో మనం చూసాం ఇదే హైదరాబాద్ సెగ్మెంట్కి సంబంధించి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ బరిలో ఉండబోతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి అందులో కూడా వాస్తవం లేకపోలేదు హైదరాబాద్ బరిలో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టి చార్మినార్ ఓల్డ్ సిటీలో కూడా హిందుత్వాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి అరే భయ్ ఇన్ని ఓట్లున్నాయా ఇంతమంది హిందువులు బీజేపీకి హిందువులే కాదు ప్రజా సంగ్రామ యాత్ర టైంలో మనం చూసాం ముస్లింలు కూడా బీజేపీకి జన నీరాజనం పలుకుతూ వచ్చిన విధానం చూసి హైదరాబాద్లో అసాదుద్దీన్ కొట్టాలి అంటే బండి సంజయ్తో సాధ్యమని ఆలోచించినప్పటికీ కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కి కరీంనగర్లో కూడా గెలుపు నల్లేరు మీద నడికే అని బీజేపీ కొంత చేయించుకున్న సర్వేలో రావడంతో ఆల్రెడీ విన్నింగ్ ఛాన్స్ ఉన్న ఒక ప్రాంతం నుంచి సిట్టింగ్ ఎంపీని మార్చడం కంటే ఆ చరిష్మాను అంతే హైదరాబాద్లో కొనసాగించగలిగే మరొక నాయకుడు అని ఆలోచించినప్పుడు అధిష్టానానికి టక్కున గుర్తొచ్చిన పేరు రాజా సింగ్ రాజా సింగ్ అయితే ఖచ్చితంగా కూడా ఎందుకు అనంటే మొన్న అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో కూడా గోషమహల్ ఎలాగో బీజేపీది తర్వాత 3 స్థానాల్లో కూడా 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్లో చాలా ఓట్ పోల్ జరిగినాయి చాలా బీజేపీ ఓట్లు వచ్చినాయి కొన్ని చోట్ల అయితే టఫ్ ఫైట్ నడిచింది ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ పుంజుకోవడానికి చాలా అవకాశం ఉంది గతంలో జరిగిన ఎలక్షన్స్ టైంలో కూడా 45% ఓట్ మాత్రమే పడ్డాయి 19 లక్షల ఓటర్లు ఉంటే 8 లక్షల 9 లక్షల చిల్లర ఓట్లు మాత్రమే వచ్చాయి మిగిలిన వాళ్ళు అసలు ఓటుకి రాలేదు దానివల్ల మాత్రమే అసదుద్దీన్ ఓవైసీ గెలిచాడే కానీ కనీసం 60 నుంచి 70% ఓట్లు పడున్నా కూడా అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోయేవాడు 2 లక్షల తేడాతోటి భగవత్రావు బీజేపీ నుంచి సెకండ్ స్థానంలో నిలిచాడు ఇక మిగిలిన పార్టీలు అయితే లెక్కలోనే లేవు కిందికి ఎక్కడికో వెళ్ళిపోయాయి అయితే ఇప్పుడు రాజా సింగ్ ఉన్న చరిష్మా దీంతో పాటు ఎవరికీ తెలియకుండా హైదరాబాద్లో ఒక స్పెషల్ సీక్రెట్ ఆపరేషన్ని నడిపిస్తోందట బీజేపీ అదే దొంగ ఓట్లు ఎందుకు హైదరాబాద్కి సంబంధించి ఎన్నికల సమయంలో ఓటర్లు పోలింగ్ బూతుల దాకా రావట్లేదు అని తెలుసుకునే క్రమంలో హైదరాబాద్లో దొంగ ఓట్ల ఎక్కువగా ఉన్నాయని గ్రహించి ఈ దొంగ ఓట్లను గుర్తించడంలో కొంత సీక్రెట్ ఆపరేషన్ చేస్తోందట ఆ దొంగ ఓట్లు అనే వాటికి సంబంధించి కూడా లిస్ట్ అవుట్ చేసిందట కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినట్టుగా కూడా ఒక సమాచారం అయితే సోషల్ మీడియాలో తెలుస్తోంది దొంగ ఓట్లకు చెక్ పడబోతోంది దీంతో పాటు ఈసారి హైదరాబాద్ బరిలో ఎంఐఎం అంటే
పడని మరొక ముస్లిం పార్టీ కూడా బరిలో దిగబోతోంది, అదే ఎంబీటీ. ఎంబీటీ కూడా ఈసారి హైదరాబాద్ నుంచి బరిలో దిగుతోంది. హైదరాబాద్ నుంచి ఎంబీటీ అభ్యర్థి బరిలో దిగితే ఖచ్చితంగా కూడా అక్కడ పడే ఓట్ల షేరింగ్ విషయంలో చీలిక అనేది తప్పదు. ఈ చీలికే బీజేపీకి హైదరాబాద్ లోక్సభ సీట్ని కట్టబెట్టబోతోంది. ఇక కాంగ్రెస్ కూడా నేషనల్ ముస్లిం లీగ్ తోటి సంబంధం పెట్టుకోవడంతో ముస్లిం ఓట్లను కాంగ్రెస్, ఎంబీటీ, ఎంఐఎం ఇవి మూడు కూడా చీల్చేస్తాయి. ఇవి మూడు చీల్చేయడం వల్ల ఇక్కడ బలమైన హిందుత్వవాద బీజేపీ, కరడుగట్టిన బీజేపీ అనే ఒక నాయకుడిని నిలబెడితే, ఆ కరడుగట్టిన బీజేపీ నాయకుడు హిందుత్వవాది అయి ఉండగలిగితే హిందూ ఓటరుని ఓటు వేయడానికి తీసుకురావడం చాలా సులువు అనే విషయాన్ని గ్రహించి బండి సంజయ్ తర్వాత తెలంగాణలో అలాంటి పేరు కలిగిన నేత ఎవరు అని ఆలోచించిన అధిష్టానం రాజాసింగ్ని బరిలో దించబోతోంది. రాజాసింగ్ చరిష్మా ఎవరికి తెలియంది కాదు. గోషామహల్లో ఓటమి తెలియని ఒక నాయకుడు. అలాగే మిగిలిన 3 నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా బీజేపీకి ఉన్న ఓటర్లు. ఎంబీటీ, ఎంఐఎం, నేషనల్ ముస్లిం లీగ్ సహాయంతో కాంగ్రెస్ ఓట్లు చీలిపోవడం. అన్నిటికంటే ఎక్కువగా అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ, ముస్లిం మహిళలలో త్రిపుల్ తలాక్తో మోదీ మీద ఏర్పడ్డ అభిమానం, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కాకపోవడానికి అసదుద్దీన్ కారణం మాత్రమే అనే విషయం ప్రజలకు అవగతం కావడం, ఇవన్నిటి నేపథ్యంలో ఎంఐఎం కంచుకోటని బీజేపీ బద్దలు కొట్టడానికి రాజాసింగ్ అనే ఒక అస్త్రాన్ని అత్యంత వేగంగా వదలబోతున్నట్టు సమాచారం. మీరు చెప్పండి, హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి రాజాసింగ్ బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఈసారి హైదరాబాద్ సెగ్మెంట్లో గెలిచే పార్టీ ఏది? బీజేపీ ఏదైతే దొంగ ఓట్ల నమోదైన దానికి సంబంధించి ఎన్నికల కమిషన్కి తెలిపిందో అది ఎంతవరకు బీజేపీకి కలిసి వస్తుంది అనుకుంటున్నారు? అసలు తెలంగాణలో బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనుకుంటున్నారు? హైదరాబాద్లో గెలిచే అభ్యర్థి ఎవరు? అసదుద్దీన్ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టగలదు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.